ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికైనా దిగజారగలరు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియో చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్నమాట. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైట్. మిగతా వీడియోలు చూడటానికి ముందు కీలకంగా చంద్రబాబు గారు తాను హిందూ మతోద్ధారకుణ్ణి అని చెప్పుకున్న తీరు కానీ, అప్పుడు 2 కొండలు 7 కొండలు అన్న దాని మీద కానీ, ఆ తర్వాత 2009లో బైబిల్ మిషన్ అనేటువంటి యాక్టివిటీ సభలో ఆయన మాట్లాడిన విషయం గతంలో హనుమాన్ చౌదరి గారు విమర్శిస్తూ ఆ రోజుల్లోనే లెటర్ రాశారు. ఇప్పుడు జగన్ గారు వీడియో సహా ఆధారాలతో సహా క్రిస్టియన్ ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం ఎలా ఆయన అప్పుడు ఆ జీవోలను అన్యమత ప్రచారానికి కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తానని, అలాంటి అవకాశం లేకుండా జీవో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చిన వైనాన్ని ఆయన వీడియో సాహిత్యంగా చూపించారు. విజయబాబు గారు దీని మీద సంక్షిప్తంగా మాట్లాడండి. జగన్ గారు నిన్న ఈ తీసుకొచ్చిన ఈ సాక్ష్యాధారాలతోటి చంద్రబాబు గారు పూర్తిగా డిఫెన్స్లో పడినట్లయినా, అయినప్పటికీ కూడా ఇంకా 2 కొండలు 7 కొండలని, అట్లాగే అన్యమత ప్రచారం అని ఇట్లాంటివన్నీ ఆయన ఇంకా ప్రచారం చేసుకుంటూనే వెళ్తారు. ఆ జీవోలు, ఆ రద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోలు, వాటిని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ, వీటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ ఏంటి? ఈ మధ్య ఒక డిబేట్లో ఒక ఆయన ఎవడో చెప్పాడండి, చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన అసలు ఆధ్యాత్మిక అంశాలు దేవుడి గురించి మాట్లాడతాం ఏంటి, నాకున్న అనుభవంలో నేను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడటం చూడలేదు అని అన్నారు. ఆ మాటకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దీనికి అవసరార్థం ఎప్పటికీ ఏ గొడుగు కావాలంటే ఆ గొడుగు వేసుకోవటం అనేటువంటిది ఆయన అవకాశవాద రాజకీయాలకి అది పరాకాష్ట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అసలు తను గొప్ప హిందూ, ఆర్ఎస్ఎస్ కంటే కూడా కరుడు కట్టిన హిందూవాదిలాగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వాళ్ళు ఇస్తున్న ప్రసంగాలు చూస్తే ఈ ఛద్మవేషధారుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళు నిరాటంకంగా ఎవరైతే ఆధ్యాత్మిక వికాసం కోసం కృషి చేశారో పాలకులు, వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయటం ఇదంతా చూస్తే మనకి పురాణాల్లో చూస్తూనే ఉంటామండి. భక్తులు, కరుడుగట్టినటువంటి జీవితాలు అంకితమైనటువంటి భక్తుల్ని వాళ్ళు రాక్షసులు విపరీతంగా హింసిస్తుంటారు. హింసిస్తూ ఉంటే ఆ సినిమాలు చూస్తే చిన్నపిల్లలకి డౌట్ వస్తుంది, ఏంటి భక్తులు కదా వాళ్ళు, ఎందుకు మరి వాళ్ళని ఇంత హింస పెడతా ఉంటే ఆ దేవుడు రాడేంటి, దేవుడు దిగిరాడేంటి అని. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో పాలకుల యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ కార్డు అడ్డం పెట్టుకుని మనం చెలరేగిపోతే ఆ దేవుడు విగ్రహం, ఆ విగ్రహంలోంచి వచ్చాడా, మనకు ఏమైనా చేస్తాడా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనేటువంటి ఒక భావన ఇదైంది. అదే సందర్భంలో నాకు ఇక్కడ ఒక శ్లోకం కనిపించిందండి స్వామివారికి సంబంధించి. అజ్ఞానాంధ మోమగ్నాన్ దుష్ప్రచార విమోహితాన్ స్వమాహాత్మ్య ప్రకాశేన శ్రీనివాస ప్రకాశయేత్ పాపవాక్యై క్షణం చందో నహి సత్యం వినశ్యంతి స్వయమేవ ప్రమాణేన వెంకటేశ ప్రసీదతి. అంటే అజ్ఞానాంధకారంలో మునిగిపోయి దుష్ప్రచారాల వల్ల మోహితులై తన స్వామివారి యొక్క మహిమని ఏముందిలే అని చెప్పని అనుకున్నటువంటి వాళ్ళకి ఆ శ్రీనివాసుడే స్వయంగా వెలుగులోకి తీసుకొస్తాడు.
పాప వాక్యాలతో కొంతకాలం సత్యం కప్పబడినట్టు కనిపించినా సత్యం ఎప్పటికీ నశించదు. స్వామి తన మహిమను క్రమంగా ఆ మనుషుల ద్వారానే, తన ప్రతినిధుల ద్వారానే వెలుగులోకి తెస్తాడనేటువంటిది సత్యం. ఈ రోజున మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఇదే విషయానికి కన్ఫైన్ అవుతా నేను. కానీ ఏ అసత్య ప్రచారాలైతే వాళ్ళు ఉద్ధృతంగా చేస్తూ వచ్చారో అవి ఒక్కొక్కటిగా చీకటి తెరలు తొలగిపోయినట్టుగా సత్యం వెలుగు చూస్తున్నటువంటి అంశాలు ఇవాళ ఏడుకొండల గురించి కొత్తగా చెప్పేది కాదు. కానీ పదే పదే ఒక మతబూచిని చూపించి వాళ్ళు చేసేటువంటి ఇది. ఆ రోజున ఎన్నిక మీకు తెలిసిందే, స్థానిక ఎన్నికల కోసం అని చెప్పని ఇలాంటి సంకుచితమైనటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు వన్స్ ఫర్ ఆల్ అసలు ఆ ఇష్యూ అరైజ్ అవ్వకుండా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 2 జీవోల్ని కూడా వెలుగులోకి తేవడం చూడండి. ఇప్పుడు భక్తులందరూ కూడా గమనించండి, వాస్తవాలను తెలుసుకోండి. స్వామివారికి కలియుగ వైకుంఠంగా భాసిల్లేటువంటి స్వామివారి యొక్క విస్తృతిని, ఆయన ఉండేటువంటి ప్రదేశాన్ని విస్తృతం చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు చేసినటువంటి ఇది ఎంత అమోఘమైనటువంటిదండి. ఇప్పుడు 350 కిలోమీటర్లని విస్తృతం చేయటం, శాశ్వతంగా ఇది 7 కొండలే అని చెప్పని అధికారికంగా జీవోలు తీసుకురావటం, 19 గుడుల్లో ఈ యొక్క దీన్ని విస్తరింపజేయడం అన్యమత ప్రచారం లేకుండా గొప్ప చర్య ఏ ముఖ్యమంత్రి చేశాడు చెప్పండి? 19 గుడుల్లో అన్యమత ప్రచారం లేకుండా తదనంతర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే మన చంద్రబాబు నాయుడు గారేమో వాటిని రద్దు చేస్తానని ఆ రోజున హామీ ఇచ్చారట. ఆ వీడియో చెప్తా ఉంది, జగన్ గారు చూపించిన వీడియో. ఎంత పనికిమాలిదంటే వాళ్ళు దర్శనం కోసం సంతకాలు పెట్టాలి, ఇలాంటి ఎంత సంకుచితమైనటువంటిదంటే ఒక్కొక్కటిగా ఇప్పుడైతే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, భక్తులు గ్రహిస్తున్నారు. చాలా మంది సాక్షాత్తు మొన్న ఏదో అనుకోకుండా కారులో వెళ్తా ఒక వీడియో చూశాను. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అని ఆవిడే చెప్పుకుంది, నేను ఆ సామాజిక వర్గమే, ఏంటి స్వామివారి మీద ఒక భక్తురాలిగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. అంటే ఒక్కొక్కరుగా ఈ వాస్తవాలను గ్రహిస్తున్నారనడానికి అది చాలా ఒక ప్రబలమైనటువంటి ఉదాహరణగా మనం తీసుకోవాలండి. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జీవోకి సంబంధించి ముఖ్యంగా భక్తులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని నిశితంగా మరొక్కసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఆ రోజు చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు వీడియో చూస్తుంటారు కదా మీరు కూడా, జగన్ గారు చేసినటువంటి విమర్శలు కానీ ఆయన చూపించిన ఆధారాలు కానీ, చంద్రబాబు గారు ఆ రోజున క్రైస్తవుల ఓట్ల కోసం ఎలా వాళ్ళకి హామీలు ఇచ్చింది, అన్యమత ప్రచారానికి కూడా అవకాశం ఇచ్చేలాగా ఆ జీవోని రద్దు చేస్తానని చెప్పిన తీరు మీద ఇకనైనా చంద్రబాబు గారు అలాంటి అసత్యాలు చెప్పకుండా మానుకుంటారా, లేదు ఈయన కౌంటర్ అవడానికి చంద్రబాబు గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? ముందుగా కేఎస్ఆర్ గారు మీకు శుభోదయం అండి. సాక్షి వ్యూయర్స్ అందరికీ శుభోదయం. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మేధావులకు గుడ్ మార్నింగ్. నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నిజానికి ఇటీవల కాలంలో నేను విన్నటువంటి ప్రెస్ మీట్లలో, లేకపోతే ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి క్రమంలో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్రికేయ సమావేశమని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బడ్జెట్ పైన విశ్లేషణ కావచ్చు, బడ్జెట్లో ఉన్నటువంటి లోతుపాట్లు కావచ్చు, ఇటీవల కాలంలో బాగా కాంట్రవర్షియల్ అయినటువంటి టీటీడీ లడ్డూ ఇష్యూ కావచ్చు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి మతపరమైనటువంటి విద్వేష ప్రసంగాలు, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టేటటువంటి సందర్భంలో అసలు చంద్రబాబు గారి యొక్క ఒరిజినాలిటీని ఒక మాటలో చెప్పాలంటే బట్టలిప్పి ప్రజల మధ్య నిలబెట్టడం లాంటిది. అంటే ఇది మేబీ బిగ్ వర్డ్ అయి ఉండొచ్చు కానీ, బట్ ఇది చెప్పుకోవాల్సినటువంటి మాట. నేను చూపించినటువంటి వీడియో నేనైతే భావిస్తా ఉన్నాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నప్పుడు, లేకపోతే ఇప్పటికీ కూడా హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, భారతదేశంలో హిందూ కల్చర్ని లేదా హిందువుల యొక్క మత విశ్వాసాలని తుడిచేసే ప్రయత్నం చేసినటువంటి చరిత్ర అప్పటి ఎంపరర్ ఔరంగజేబ్ అని చెప్తా ఉంటారు. ఔరంగజేబ్కి ఆ యొక్క మార్క్ ఉంది. భారతదేశం యొక్క సంస్కృతిని, హిందువుల యొక్క సంస్కృతిని తుడిచిపెట్టేయాలన్నటువంటి ప్రయత్నం చేసి చివరికి చరిత్రలో కలిసిపోయాడని చెప్పుకుంటూ ఉంటాం మనం. అనేకమైనటువంటి ఆయన తీసుకొచ్చిన పాలసీలు కానీ, ప్రాక్టీసెస్ కానీ, ఇంకోటి
కన్వర్షన్స్ కానీ వీటన్నిటి మీద జిజియా ట్యాక్స్ అని అప్పుడు చెప్పేవారు వాటన్నిటి గురించి. అలాంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారికి ఉంది అని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిన్నటి వీడియో దట్ ఆ 2 జీవోల్ని అంటే తిరుమలని 2 కొండల నుంచి 7 కొండలుగా మార్చమన్నటువంటి జీవోని నేను క్యాన్సిల్ చేస్తాను. అలాగే తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి జీవోని సైతం నేను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పినటువంటి మాటలు. తదనంతర కాలంలో ఆయనకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా హిందూ దేవాలయాలను కూల్చివేయటం, హిందూ దేవుళ్ళను అవమానించడం, హిందూ గుళ్ళలో క్షుద్ర పూజలు నిర్వహించేటటువంటి ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే హిందూ మతం మీద అంటే నేను ఎప్పుడూ రిలీజియస్ అంశాలను చాలా తక్కువ మాట్లాడతాను, వాటిపై నాకు ఒరిజినల్గా అవగాహన కూడా వాస్తవంగా తక్కువ. ఇటీవల కాలంలో బాగా చదివాను నేను. ఇటీవల కాలంలో అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అనిపించింది దాని కొనసాగింపుగానే ఈ లడ్డు ఇష్యూ కేవలం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలని. కేసర్ గారు ఒక విషయం రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. హెరిటేజ్ గురించి మాట్లాడేసరికి ఏమో ఆయన ఏమంటాడు, హెరిటేజ్ యొక్క స్టేచర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, హెరిటేజ్ యొక్క బ్రాండ్ వాల్యూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఏకంగా ఆయన డిఫేమేషన్ సూట్స్ వేసి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తిరుమల యొక్క బ్రాండ్ ఇమేజ్ని తగ్గించి తిరుమల లడ్డు యొక్క శాంక్టిటీ తగ్గించి మాట్లాడడం ఇది ఆయనకి న్యాయమా? అంటే టీటీడీ వాళ్ళు చంద్రబాబు గారి మీద ఎందుకు డిఫేమేషన్ సూట్ వేయరు? బిఆర్ నాయుడు అనేటటువంటి అంటే ఇలాంటి స్థాయి తక్కువ వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్ గా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇలాంటి వ్యక్తులను టీటీడీ చైర్మన్ గా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య. రెండోది, వీళ్ళు అనేక డైరీల గురించి ఇటీవల కాలంలో మాట్లాడు, ఏఆర్ డైరీ అని, బోలే బాబా అని, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాము మాట్లాడినప్పుడు అప్పలరాజు గారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాము. ఇక్కడ కేవలం ఒక్క మాట కేసర్, ప్లీజ్ వాటి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందా? సో ఏంటిది నాకు అర్థమవుతుంది అసలు. అంటే చంద్రబాబు గారికి బై డిఫాల్ట్ దేవుని పైన ద్వేషం ఉండి ఉండాల, హిందూ కల్చర్ పైన ఆయనకి ఆ నమ్మకం లేకపోయి ఉండాల, హిందువుల పైన ఆయనకు ఉన్నటువంటి ద్వేషాన్ని రకరకాల సందర్భాల్లో రకరకాల మార్గాలు ఆయన బయట పెట్టుకున్నారని నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆ వీడియోను ఒకసారి చూస్తే చంద్రబాబు గారి నిజ స్వరూపం, ఆయన హిందువుగా పుట్టినప్పటికీ సనాతన ధర్మం పైన, హిందూ మతం పైన, హిందువుల పైన, భారతదేశ సంస్కృతి పైన ఆయనకు ఉన్నటువంటి సంకుచిత మనస్తత్వాన్ని అది ప్రతిబింబిస్తుందని నేనైతే భావిస్తా ఉన్నాను. రైట్. అంటే ప్రధానంగా ఏంటంటే ఇక నుంచి అయినా సరే ఆ అసత్యాలని తెలిసిన తర్వాత మాట్లాడకుండా ఉంటే బెటర్. పవన్ కళ్యాణ్ గారి కంటే తెలియదు కాబట్టి 2 కొండలు 7 కొండలు అనేది మాట్లాడినా ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఆయనైనా అయ్యో చేసిన చంద్రబాబు గారు తప్ప అనేది అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది. జనార్దన్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దాని మీద కామెంట్ చేస్తారు. ఇకనైనా చంద్రబాబు గారు అలాంటి అసత్యాలు చెప్పకుండా ఉంటారా ఈ వీడియో వచ్చిన తర్వాత వెలుగులోకి? చంద్రబాబు గారు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చంద్రబాబు గారు చెప్పేవన్నీ కూడా 100కి 100 పాళ్ళు అబద్ధాలే. ఎందుకంటే ఇక్కడ అటువంటి ఏదైతే 2 జీవోలు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎక్కడ కూడా అన్యమత ప్రచారాలు ఈ 19 గుళ్ళలో ఇంక్లూడింగ్ మిగతా గుళ్ళు కూడా ఎక్కడా కూడా జరగకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తెచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికల గురించి, ఎలక్షన్స్ అనేవి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఎక్కడా కూడా రాజకీయమైనటువంటి ఎలక్షన్స్ కానీ పంచాయతీలు కానీ జరగకూడదని చెప్పి దాని ఏరియాని మొత్తం పెంచారు. పెంచి తెచ్చింది డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని వక్రీకరిస్తూ 2 కొండలు చేశారు, 7 కొండలు కాదంట అని చెప్పి మళ్ళీ అదొక దుష్ప్రచారం చేశారు. ఎక్కడైనా కూడా అండి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉంటే ఈ జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ లడ్డుకి తీసుకొచ్చింది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రెన్యువల్ అయింది వైఎస్ సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. ఈ 2 చూసుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు ఇవి ఎక్కడా చెప్పకుండా ఎంతసేపుటికి ఏదో ఒక అసత్య ప్రచారాలు, ప్రతి మాట ప్రతిరోజు. ఈ సెప్టెంబర్ నాడు జరిగినటువంటి ఆయన 100 రోజుల పరిపాలన పూర్తయిన రోజు చేసినటువంటి ఒక ప్రెస్ మీటు ఇంత అనర్థాలకు కారణం ఏంటంటే ఆయన హెరిటేజ్ కంపెనీ అని చెప్పుకుంటున్నటువంటి ఆయన సంస్థ నాది కాదంటున్నా కానీ అదే సంస్థ కుటుంబ సంస్థగా చెప్పాడు. ఈరోజు ఆ షేరు ఇప్పుడు ఆ ఇష్యూ అవసరమా అంటే వాళ్ళ షేరు ఎట్లా, ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా షేర్ వాల్యూ పడిపోయింది. 500 రూపాయలు ఉన్నటువంటి షేరు ఈ రోజు 300 చిల్లరకు పడిపోయింది. పడితే పడింది, ఎవరు వ్యాపారాలు వస్తాయి, మళ్ళీ పెరిగితే పెరగొచ్చేమో కానీ ఇష్యూ అది కాదు. నేను అడిగేది ఇక నుంచి అయినా చంద్రబాబు గారు దయచేసి
ఈ 2 కొండలు 7 కొండలు అనే దాన్ని జీవోని దాన్ని రాజశేఖర రెడ్డి గారికో ఇంకెవరికో ఆపాదించడం మానుకుంటారా లేదా? తను చేసిన తప్పును నేను ఆ రోజు తప్పుగా మాట్లాడాను, అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చేలాగా నేను ఆ జీవో రద్దు చేస్తాను, పొరపాటే అని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఈ ప్రస్తావనలు తేకుండా ఉంటే కూడా సమాజానికి మంచిది కదా అన్నది నా ప్రశ్న. అంతే. ఇప్పుడు అక్కడ ఢిల్లీ పెద్దలు చెప్పే వరకు కూడా లడ్డు విషయం ఆయన మానలేదు. ఆ తర్వాత ఇప్పుడు లడ్డు ఆ రోజు ప్రెస్ మీట్ ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడదాం తిరిగేశాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న హడావిడిగా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారండి వీళ్ళు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి అందరూ చాలామంది ఏదో పరువు నష్టం కాదు ఆయన వేసింది, పరువు నష్టం మేము 100 కోట్లు క్లెయిమ్ చేస్తామని రాసుకుంటూ దాంట్లో ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. ఏమని కొన్ని సంస్థలను చేశాడు, ఒక సాక్షి మీడియాని చేశాడు, తర్వాత అందరు మేనేజింగ్ డైరెక్టర్ని చేశాడు, తర్వాత ఈ మెటా ఫేస్బుక్ ఈ ఎక్స్ వీటిలన్నింటిని కూడా పార్టీ చేస్తూ వాట్సాప్ పార్టీ చేస్తూ 14 ఫిబ్రవరి నాడు జరిగినటువంటి ఒక వార్తని మళ్ళీ ప్రసారం చేద్దని మాత్రమే ఆర్డర్ తీసుకున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఒక ప్రసారాన్ని దాన్ని కూడా ఏంది మెయిన్ బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ బోలేబాబా చెప్తున్నా లేదు వాళ్ళు అడిగింది ఇది ఆర్డర్ కాపీలో ఉంది, క్లియర్గా ఉంది. వాళ్ళు నిన్న ఈవినింగే బిఎస్సి బాంబేకి రాసేశారు, మాకు మంచి ఆర్డర్ వచ్చింది, ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మా షేర్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనే రకంగా బిఎస్సికి నిన్న ఈవినింగే ఆర్డర్ కాపీతో ఎంక్లోజ్ చేసి వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో ఏంటంటే ప్రచారం బోలేబాబా ఆర్గానిక్ మిల్క్, బోలేబాబా మిల్క్ ఫుడ్ 2 సంస్థలు వేరే. అవునండి, రిలయన్స్ అనే దాంట్లో ఒక 100 సంస్థలు ఉన్నాయి. అంటే అప్పుడు అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి వాటికి సంబంధం ఉండదా? ప్రతి కంపెనీకి పేరు మారినంత మాత్రాన దానికి సంస్థ ఓన్ చేసుకున్నటువంటి అంటే అట్లా వాళ్ళు క్లెయిమ్ చేయనప్పుడు ఇప్పుడు ఈ టైంలో మెయిన్ వాళ్ళు లాయర్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాదు హెరిటేజ్ పై అసత్య ప్రచారం ఆపండి. సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్. హెరిటేజ్ పై వివాదాస్పద కథనాలు తక్షణం నిలిపేయండి అంటారు. 14 వివాదాస్పద అంశాలు ఏ వివాదాస్పదం లేదండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే బోలేబాబా మిల్క్ డైరీ, బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ 2 సపరేటు. అది ఏమన్నా కానీ మా బోటి మేము కాదు మా బోటి వాళ్ళం అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళా. కాకపోతే బోలేబాబా అన్నది ఆ రెండు కంపెనీల సంగతి గొడవ నాకు తెలియదు. ఆ తిరుమలకి ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం అనేటువంటి ఆధారాలతో సహా వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయాలే ప్రస్తావించాం, అంతే కదా. ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో రాసింది కూడా ఈ యొక్క 31 పేజీలు ఏదైతే వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారో నిన్న బిఎస్సికి పంపించి దాంట్లో రాసింది కూడా 14 ఫిబ్రవరి నాడు ప్రచురించినటువంటి ఒక వార్తని డిలీట్ చేయమని ఇచ్చింది. ప్రసారం చేసింది కానీ ప్రచురించిన దాన్ని కానీ డిలీట్ చేయమని అంతే తప్పితే ఇంకెక్కడా కూడా 100 కోట్ల డిఫర్మేషన్ మీరు వెళ్ళండి 100 కోట్ల డిఫర్మేషన్ దానికి నోటీస్ ఇస్తూ మళ్ళీ 9వ తారీఖు ఇచ్చింది. 9వ తారీఖున ఖచ్చితంగా ఆ వార్తలో ఏం తప్పు లేదనేది మనం నిరూపిస్తాము, దాంట్లో తప్పేం లేదు. ఇదంతా కూడా అండి కేవలం ఒక్క సంస్థను కాపాడేదాని కోసం వాళ్ళు చేసుకున్నటువంటి ఒక జిమ్మిక్కు. మళ్ళీ ఇది కూడా రివర్స్ అవుద్ది, దీంట్లో కూడా రివర్స్ అవుద్ది. ఎందుకంటే లడ్డూ విషయంలో ఎప్పుడు కూడా మనం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 2019-24 వరకు ఏదైతే సిట్ ఛార్జ్ షీట్ ఉందో ఎక్కడైనా కానీ ఒక్క రిపోర్ట్లో కల్తీ జరిగిందని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. 292 మంది సాక్షులను విచారించారు. ఎక్కడా కూడా ఏ సాక్షి కూడా దీన్ని ఇక్కడ కల్తీ జరిగింది అంటూ ఎక్కడా నిరూపించలేదు. అది వాస్తవం. కానీ వీళ్ళు ఎంతసేపటికి ఏదో చెప్తున్నారు కదా. 2024 చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే రిటర్న్ పంపించిన 8 ట్యాంకర్లో మళ్ళీ 4 ట్యాంకర్లు రిటర్న్ వచ్చినాయని సిట్ రిపోర్ట్లో ఉంది. పేజీ నెంబర్ 64-94 రెడీగా ఉంది మా దగ్గర, కావాలంటే నేను అది చూపిస్తాను. వాటినే శాంపుల్స్గా పంపించారు. అంతే. ఇది ఒకరోజు జూమ్ చేయండి. ఆ సిట్ రిపోర్ట్ మీరు ఎందుకు చూపించలేదు? పలాని పేజీలో మీకు ఇట్లా 19-24లో కల్తీ జరిగిందని ఒక రిపోర్ట్ ఉందని ఎందుకు చెప్పలేదు? సిట్లో రాశారని ఎందుకు చెప్పట్లేదు? కొంచెం జూమ్ చేయండి కొంచెం. ఓకే, చూపించారులేండి. రైట్, అది పరిస్థితి ఇక్కడ. రైట్, ఓకే. సో ఇప్పుడు 2 కొండలు 7 కొండలు అన్యమత ప్రచారం అన్నది రాజశేఖర రెడ్డి గారు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు ఏమో వాటిని రద్దు చేయడానికి బైబిల్ మిషన్ సమావేశంలో హామీ ఇచ్చారన్నది వీడియో, జగన్ గారు చూపించిన వీడియో. సో దాంతో ఇకనైనా సరే తెలుగుదేశం కానీ చంద్రబాబు గారు కానీ ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయకుండా ఉంటే మంచిది అనుకోవాలి.